డైలీ టేస్ట్ ది డైలీ. బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1910 రూపాయలు పెరిగింది. దాంతో 10 గ్రాముల బంగారం 1,27,040 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,750 రూపాయలు ఎగబాకి 1,16,450 పైకి చేరింది. ఇక కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గి 1,70,900 రూపాయలుగా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు, మొన్నటిదాకా డౌన్ ఫాల్, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది బంగారం. ఏంటి దేనివల్ల మళ్ళీ ధరల పెరుగుదల? ఏం లేదు, ఇప్పుడు స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ అంటాము. పెద్దగా ఏం లేదు, అంటే రోజు ఒక $30 అంటే 1,000 రూపాయలు 1,200 రూపాయలు లో హై. కానీ ఏదన్నా మనం మార్కెట్ అంతా కూడా ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోసం ఎదురు చూస్తుంది. డిసెంబర్ 10-11 తారీఖుల్లో మనకి ఆ వడ్డీ రేట్లు ఉన్నాయి. అక్కడ అనౌన్స్ చేసిన తర్వాతనే ఉంటుంది ఒకటి. రెండోది, నిన్న ఆస్ట్రేలియాలో ఏవో మైన్స్ బయటకు రావటం, దాంతో మైన్స్ లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనేది అన్నమాట. అంటే సౌత్ ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియాలో అదొకటి. రెండోది, ఎంప్లాయీస్ డేటా వస్తుంది రేపు. వీటన్నిటితోటి మార్కెట్ లో పెద్దగా గోల్డ్ సిల్వర్ మీద మూవ్మెంట్ ఉండదు. అంటే ఉదయానికి సాయంత్రానికి ఒక 1,000 రూపాయలు లో మళ్ళీ హైకి వెళ్ళటం, మళ్ళీ అక్కడే ఉండటం. ఇప్పుడు కూడా అక్కడక్కడే ఉంటుంది అనమాట జనరల్ గా. ఇదంతా కూడా ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎంప్లాయీస్ డేటా అనౌన్స్మెంట్ ఉంది అది. అయితే ఇక మన మార్కెట్లకు వచ్చేటప్పటికి, మన మార్కెట్లు మాత్రం ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఎన్ఎస్సి నిఫ్టీ, అందుకని అది కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ రేపు బుధవారం మామూలుగా ఉంటుంది. ఎల్లుండి గురువారం నాడు బిఎస్సి సెన్సెక్స్ అది మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అందుకని మన మార్కెట్ వచ్చేటప్పటికి మళ్ళీ శుక్రవారం నుంచి పాజిటివ్ లో ఉంటాయి. మళ్ళీ మన వడ్డీ రేట్లు, అదే అమెరికాలో వడ్డీ రేట్లు, మన దగ్గర కూడా వడ్డీ రేట్లు ఉన్నాయి మళ్ళీ డిసెంబర్ లో. ఈ వడ్డీ రేట్లు ఇవన్నీ బట్టి మన మార్కెట్లు అనుకోండి. గోల్డ్ అయితే మాత్రం ప్రజెంట్ స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ ఉంటుంది. పెద్దగా ఏమి పెరిగే అవకాశాలు ఏమి కనబడట్లేదు. ఎందుకంటే చైనాలో మైన్స్ బయటపడటం జరిగింది, ఆస్ట్రేలియాలో మైన్స్ బయటపడటం జరిగింది. ఆ మైన్స్ అన్ని ప్రొడక్షన్ బయటకు వస్తే ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది. సత్యనారాయణ, మీరు అన్నట్టు డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ వరకు కూడా ఈ హెచ్చు తగ్గులు కామన్ అంటారా? పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, కామన్ అంటే 1,000-1,500 కామన్, నెగ్లిజిబుల్ అంటారు. అంటే ఉదయం నుంచి రాత్రి లోపల 1,000-1,500 అంటే $30 $40 కామన్ గా లోకి హైకి అయితేనే ఉంటది. అందుకని పెద్దగా మనం దాని గురించి అంటే జనరల్ అనమాట. ఇది మరీ హైకి పోవటం కానీ మరీ లోకి రావటం కాదు. కాకపోతే 4,000 దగ్గరే సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. 4,000 పైనే ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు. 4,030, 40, 4,170 ఇట్లా $4,000 అంటే సుమారుగా 1,20,000 పైన, అంటే 999 ప్యూరిటీ నేను చెప్పేది. 1,25,000, 1,27,000. కానీ మార్కెట్ లో అయితే డిస్కౌంట్ సేలే నడుస్తుంది. ఇంకా వరల్డ్ కూడా డిస్కౌంట్ సేలే నడుస్తుంది. ఫిజికల్ తీసుకునే వాళ్ళందరికీ ఏ దేశంలో కూడా. మన దగ్గర కూడా హైదరాబాద్ లో కూడా కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఫిజికల్ గా కొనేవాళ్ళు బార్గెన్ చేసుకుంటే డిస్కౌంట్ సేల్ లో దొరుకుతుంది. అంటే మార్కెట్ రేట్ కంటే కూడా అటు ఇటుగా కొంచెం ఇచ్చే అవకాశాలే ఉన్నాయి, ఇస్తున్నారు కూడా. సో ఇప్పుడు ఇంకా మనం వీక్ స్టార్టింగ్ లో ఉన్న వీకెండ్ నాటికి మార్కెట్ లో ఏమైనా కొంత బలమైనటువంటి మార్పులు ఏమైనా కనిపించే అవకాశం ఉందా? ఇలానే కంటిన్యూ అవుతాయి? ఏమీ లేవు, ఎందుకంటే ఎక్స్పైరీలు ఉన్నాయి. రెండోది ఆ ఫెడరల్ రిజర్వ్ ఎంప్లాయీస్ డేటాలు, వీటన్నిటితోటి మార్కెట్ లో ఒక విధమైనటువంటి అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ అట్లేం ఉండదు. ఓన్లీ న్యూట్రల్ ఉంటది. ఇప్పుడు ఈ న్యూట్రల్ అయిపోయినాక వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి మళ్ళీ మన దగ్గర కూడా వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటది. అప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మళ్ళీ ఇంకొకటి కూడా ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఇంకేం ఫైనల్ కాలేదు ఇంకా, అవన్నీ కూడా అవ్వాలి. ఈ సుంకాలు టారిఫ్లు అంటే మనతోటి ఒక 2 వారాల నుంచి చెప్తూనే ఉన్నారు ఏమని, ఇక అయిపోవచ్చింది, ఇక మేము ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ చేస్తాము ట్రేడ్ డీలు ఫేవర్ గానే అని అన్నారు. ఇంతవరకు అవి కాలేదు. ఏవో కొన్నిటికి ఇచ్చిండ్రు, అవి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు పాజిటివ్ గానీ మేజర్ జరగలేదు. మా అమెరికా చైనా జరగలేదు, అమెరికా ఇండియా జరగలేదు. అవన్నీ జరగాలి. వడ్డీ రేట్లు ఏదైతే ఉందో అది డెసిషన్ అవ్వాలి. ఇవన్నిటి వరకు మీరు అన్నట్టు ఫస్ట్ వీక్ వరకు, అంటే అప్పటి వరకు కూడా మామూలుగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే పెద్ద ఏమి ఉండదు. అబ్జర్వ్ చేసి ఉండి ఒకవేళ అవన్నీ కనుక ఏదైనా చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ
వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేది ఉందనుకోండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు అలానే ఉంచేస్తామంటే మాత్రం అలానే ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గించేది ఏమి ఉండదు, ఉంటే అలానే ఉంచుతారు, అంటే న్యూట్రల్ గా ఉన్న వడ్డీ రేట్లే ఉంచుతారు. లేదు అనుకుంటే ఒక పావులా తగ్గిస్తారు. తగ్గించిండ్రు అని అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్. కానీ ఈ ట్రేడ్ డీల్స్ కావాలి, కంప్లీట్ కావాలి. ఇప్పుడు చైనాలో మైన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి, సౌత్ ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియాలో అక్కడ మైన్స్, గోల్డ్ మైన్స్ ఏదైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి. అవన్నీ కనుక అయితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. ఇవన్నీ ఉన్నా లేకున్నా ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా సప్లై పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా ధరలు దిగిపోతాయి. సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఆగితే మంచిదని సూచిస్తారా? రైట్. అప్పటి వరకు అబ్జర్వ్ చేస్తుండాలి. ఆ వడ్డీ రేట్ల డెసిషన్, మన ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ అయినాక ఈ ట్రేడ్ డీల్స్ కూడా ఎక్కడో ఒక దగ్గర అయిపోతుండొచ్చు. ఇంకా 1 వీక్ 10 డేస్ 15 డేస్ లో ఎక్కడో ఒక దగ్గర అయిపోతుంది. ఇప్పటికే సుమారు నియర్లీ 11-12 మంత్స్ అవుతుంది. అంటే ఆయన అధ్యక్షుడిగా ఎప్పుడైతే అమెరికా ఎలక్షన్స్ లో ట్రంప్ గెలవటం జరిగిందో, పోయిన డిసెంబర్ లో జరిగితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి వచ్చేటప్పటికి నియర్లీ 1 ఇయర్ అవుతుంది. అందుకని ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర అవ్వాల్సింది అయిపోతాయి. మీరు అన్నట్టు అప్పటి వరకు వెయిట్ చేస్తే ఓకే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. రైట్, ఓకే, థ్యాంక్ యూ జీవి సత్యనారాయణ గారు.